ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నవవిధ దేశభక్తి మార్గాలు అనే అంశంపై మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు ప్రేరణాత్మక ప్రవచనం చేశారు. దేశభక్తి అనేది కేవలం నినాదాలు చెప్పడం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడం ద్వారానే నిజమైన దేశసేవ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి విలువలు, నైతికత, క్రమశిక్షణను అలవర్చుకుంటే భవిష్యత్తులో సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. దేశ అభివృద్ధికి యువత ముఖ్య శక్తిగా నిలవాలని, చిన్నప్పటినుంచే పిల్లల్లో దేశభక్తి భావం, బాధ్యతాభావం పెంపొందించాల్సిన అవసరముందని ఆయన తన ప్రవచనంలో వివరించారు. తల్లిదండ్రులు మరియు గురువులు పిల్లలకు మంచి సంస్కారాలను అందించి సరైన మార్గంలో నడిపించాలని సూచించారు. ఈ ప్రవచనాలను తిలకించడానికి స్థానికులు, పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం దేశభక్తి సందేశాలతో స్ఫూర్తిదాయకంగా సాగింది. ఆ ఊరందరూ కాదు, చుట్టుపక్కల అందరూ నాంచారమ్మని ఆరాధిస్తారు. వాళ్ళ ఆడపిల్లలకు ఆ పేరు పెట్టుకుంటారు. నారాయణమూర్తి ఎంతో నా దృష్టిలో నాంచారమ్మ కూడా అంతే. అనుమానం ఏమీ లేదకండి. ఆరాధనలో తేడా ఉంటుంది, దైవ రూపంలో తేడా. నువ్వు ఆరాధిస్తే నారాయణమూర్తి ఏ ఫలితాన్ని ఇస్తాడో నాంచారమ్మ అదే ఫలితాన్ని ఇస్తాడు. సత్యనారాయణ స్వామి ఏ ఫలితాన్ని ఇస్తాడో సమ్మక్క సారళమ్మలు అదే ఫలితాన్ని ఇస్తారు. తేడా ఏం లేదు. నీ ఆరాధనలో తేడా, దేవుళ్ళో తేడా. చిన్మయస్య అద్వితీయస్య చిత్కళస్య అశరీరణ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన శాస్త్రమే చెప్పారు. భగవంతుడు చిన్మయుడు, చిత్ పదార్థం అంటే అది రూపం లేదు. దానికి అశరీరస్య, దానికి శరీరమే లేదు. మరి విష్ణువనో కృష్ణుడనో రాముడనో ఇంకోటనో ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఉపాసకానాం కార్యార్థం, భక్తులు ఆరాధన చేసుకోవాలి. దృష్టి నిలబడాలంటే ఒక రూపం ఉండాలి. ఎందుకంటే మనకు రూపం ఉంది ఇక్కడ. మనము రూపం లేకుండా ఉంటే ఆ రూపాన్ని ఆరాధన చేయొచ్చు. మనకి రూపం ఉన్నాక రూపం లేకపోతే ఎలాగా? రూపం లేనిదాన్ని మనం ఆరాధన చేయలేము. మనస్సులో తలుచుకుంటా ఉంటాం. మనస్సు ఒక రూపమే. మనసులో ఏం తలుచుకుంటావు? ఏదో రూపాన్ని తలుచుకోవాలి కదా. రూపం లేకపోతే మనసులో మాత్రం ఏం తలుచుకుంటావు? అందుకే హైందవ ఋషులు కశ్యపాత్రి జమ దగ్గర భరతకి రావాలంటే ఇది మార్గం, ఇంకేదైనా దగ్గర దారి ఉండొచ్చు, వేరే విషయం. అలాగే భగవంతుడిని ఆరాధించడానికి 100 మార్గాలు ఉంటాయి. కాదనడానికి ఎవరండి? ఒకే మార్గం ఎలా ఉంటుంది? ఒకే పేరు ఎలా ఉంటుంది? అజ్ఞానంగా. అంచేతను అన్నీ ఉంటాయి. అంటే తండ్రి తండ్రే, తల్లి తల్లే, ఎవరి ప్రాధాన్యమో తగ్గదు. కానీ దేశాన్ని మాతృభూమి అంటాం. ఎందుకంటే తల్లి ప్రత్యక్ష ప్రమాణం. మనలో కూడా అమెరికా వాళ్ళైనా ఈయన భారత సంతతి వాడు రాస్తాడు ఖచ్చితంగా. అంటే ఉందా లేదా? అసలు ఆయన ఇంత చేసి ఇక్కడ ఉన్నది 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాడో లేదో కూడా, అక్కడే పెరిగేటవాడు. అయినా సరే అంటే పుట్టిన దేశమే. కాబట్టి మనం ఆ దేశాన్ని ప్రేమించాలి అని పైడి మీద వెంకట సుబ్బారావు గారు చెబుతున్నట్టే దాని అర్థం ఏమిటి? అసలు శిశువు నేల మీద పడగానే ఎవరు చూశాడు? నెమ్మది నేలపై వడియు నేత్రయుగమును విప్పినంత దొరుకుతుంది. మా పుస్తకాలన్నీ అక్కడే ఇచ్చాం. అవధాన శతకాలు ఒకటి, ఇంతవరకు చూసిన అవధానాలు 200 300కి పైగా చేసిన అవధానాలన్నీ పుస్తకాల విషయం అవన్నీ అక్కడ వస్తున్నాయి. అందులో దీపించాం. బిడ్డ పుట్టగానే అమ్మ యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంతమా అమ్మయే ఆర్ద్రభావమిదనంటగా వాతెర చేర్చి విల్వ మా అమ్మయే తెలుగు పుస్తకము రాతురతం పుటద్రిప్ప అందు మా అమ్మయే ఈ ప్రపంచమదియంతయు అమ్మయటం సుదోచడిన్